వెల్కమ్ టు మొహమ్మద్ బాయ్ ఛానల్. సో మనమైతే ఈరోజు తిరుపతికి వచ్చేసాం. ఫైనలీ టైం వచ్చేసి 10 అవుతుంది. కొంచెం డిలే అయ్యింది బట్ సేఫ్గా వచ్చాము. ఇగో మా డ్రైవర్ శివన్న హాయ్. సో శివన్న అయితే నాన్ స్టాప్ తీసుకొచ్చాడు, అసలు ఎక్కడ ఆగలేదు. అంటే మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నారు కానీ పెద్ద లాంగ్ బ్రేక్ ఏం తీసుకోలేడు. వచ్చేసినాము సేఫ్గా. సో చిన్న బావ అయితే వెళ్ళిండు టికెట్ రూమ్స్ కోసం కనుక్కుందామని విష్ణు నివాసం దగ్గర, శ్రీనివాస కళ్యాణ్ దగ్గర అడిగితే అక్కడ నుంచి ఇక్కడ పంపించారు విష్ణు నివాసానికి. సో విష్ణు నివాసానికి బాగా వెళ్ళాడు కనుక్కుందామని. బాగా వచ్చాక అప్డేట్ ఏందో చెప్తాను. ఓకే. సో గాయస్ ఫ్రెష్ అప్ అయిపోయాము టోటలీ. విష్ణు నివాసంలో అయితే రూమ్స్ దొరకలేవు మనకి. అది వచ్చేసి మనము ప్రతాప్ థియేటర్ ఆపోజిట్లో ఫ్రెష్ అప్ అని ఒక హోటల్ ఉంది, అందులో తీసుకున్నాము రూమ్స్. అయితే 200 పర్ హెడ్ తీసుకున్నారు నాకు, బావకి అండ్ పెద్ద బావకి. వాళ్ళు వచ్చేసి 1 hour per 200 అండ్ అక్క వాళ్ళకి వచ్చేసి 300 పర్ హెడ్ తీసుకున్నారు. సో వాళ్ళకంటే అటాచ్ బాత్రూమ్, మాకంటే కామన్ వాష్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ ప్రతాప్ థియేటర్ ఆపోజిట్లో ఉంది. ఫ్రెష్ అప్ అనమాట, చూడండి ఫ్రెష్ అప్. సో కింద అడిగితే మనకు మీకు అవైలబుల్ ఉన్న రూమ్స్ తీసుకోవచ్చు. మేమేమనుకుంటున్నామంటే 1 hour రూమ్ తీసుకొని 1 hour ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీళ్ళు లగేజ్ కూడా ఫ్రీగా పెట్టుకొని ఇస్తున్నారు అనమాట. సో లగేజ్ ఇక్కడ పెట్టుకొని వెళ్ళి టోకెన్ తీసుకొని వచ్చి ఒకవేళ దర్శనం టైం ఎప్పుడు దొరుకుతుందో చూసుకొని దాన్ని బట్టి పైకి వెళ్ళిపోతాం. సో చూద్దాం మనకి టోకెన్ అయితే ఎప్పుడు దొరుకుతుంది. సో దాన్ని బట్టి విల్ డిసైడ్. అండ్ ఇప్పుడైతే అందరు ఫ్రెష్ అవుతున్నారు. అందరు అయిపోయిన వెంటనే మనము విష్ణు నివాసానికి వెళ్తున్నాము టికెట్స్ కోసం. ఓకే. సో చాలా అక్కడ క్రౌడ్ ఎలా ఉంది ఇది చూసి మనం అక్కడ కలుద్దాం. అండ్ మోర్ ఓవర్ మీరు ఎవరైనా చూస్తున్నారంటే అది ప్రతాప్ థియేటర్ ఎగ్జాక్ట్ ప్రతాప్ థియేటర్ ఆపోజిట్ ఫ్రెష్ అప్ అని ఉంది. రైల్వే స్టేషన్ కూడా 500 meters అనమాట. సో బై వాక్ కూడా రావచ్చు మీరు. విష్ణు నివాసానికి కూడా ఒక 200 meters ఉంటుంది అంతే. ఓకే. ఇగోండి అందరు ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇగో ఇద్దరు దయ్యాలు జుట్టు రాసుకొని కూర్చున్నారు ఇద్దరు. సో అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం దయ్యాలు స్నానం చేసేస్తున్నాం. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి టోకెన్లకి నించోవాలి లైన్లీగా. ఓకే. తిందామా? మా అక్క చపాతీ తెచ్చిందని చెప్పిన కదా, చపాతీ తినేస్తాం ఇప్పుడు. విష్ణు నివాసం దగ్గర కలుద్దాం. సో గాయస్ మొత్తానికైతే విష్ణు నివాసం దగ్గరకు వచ్చేసాము. సో వేడివేడి పాలు అయితే తాగింది మా అమ్మ. లైన్లో నిచ్చిన వాళ్ళందరికీ వేడివేడిగా పాలు అండ్ కాఫీ టీ కూడా ఇస్తున్నారు. సో కాఫీ టీ వచ్చేసి చార్జ్ చేస్తాం, అంటే ప్రైవేట్గా ఇస్తున్నారు. పాలు వచ్చేసి ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ లైన్లో నిల్చున్నాము. చూద్దాము ఎంత టైం పడుతుందో. మేమైతే 12:30కి వచ్చి వెయిట్ చేస్తున్నాం. 12:30 నుంచి 2 o'clock ఏమో స్టార్ట్ అవుతుందన్నారు. సో మనం వెళ్ళాక చూద్దాం టికెట్ దొరికాక. లైన్లో కూర్చొని ఏం టైం పాస్ అవుతలే. లైన్లో కూర్చొని టైం పాస్ అయితే లేనట్టుంది. మీకు ఒకటే పెడుతుంది. ఆమెదేమో బాటిల్ నాకేసారు, ఆమె బాటిల్ ఏమో నాకేసారు. ఆమెమో లైన్ అయితే ఇంకా టైం వచ్చేసి 1:15 అవుతుంది. లైన్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. అదంతా లైన్ ఉంది ఆడంతా. సో ఇప్పుడు అదంతా నడవాలి. ఎప్పుడు వదులుతారు? 2 o'clock అయితే అన్నారు. చూద్దాం. మా బావ అయితే పక్కలతో ముచ్చటెడుతున్నాము. మా బావతోనే ముచ్చటెడుతున్నా. ఎట్లా అవుతుంది పావని? ఆమెకైతే కాళ్ళు వస్తున్నట్టున్నాయి, కొంచెం ఎక్కిందిగా. సో గాయస్ ఆ లైన్ అయితే కదిలింది. 1:30 అవుతుంది. 1:30కి అయితే లైన్ కదిలించారు. ఇక చూడాలి ఎంత టైం పడుతుందో మనకి టోకెన్ దొరకడానికి. దర్శనం టోకెన్ దొరకడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఇక మెల్లమెల్లగా లైన్ అయితే కదులుతుంది. సో అందరం ఆధార్ కార్డు పట్టుకొని రెడీగా ఉన్నారా? లైన్ అయితే ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. ఐ థింక్ సో టికెట్లు స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఇస్తుండొచ్చు, చూడాలి. సో ఇక్కడైతే అయిపోయినాం ప్రజెంట్. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తున్నాం. టికెట్ అయితే ఓపెన్ అయిపోయాయి. సో ఇప్పుడైతే అందరిని పంపించేస్తున్నారు తొందరగానే. అండ్ ఇంకో ½ hour, ఇంకో 1 hourలో టికెట్లు అయితే వచ్చేస్తాయి. దర్శనం టికెట్స్ SSTV ఫ్రీ దర్శనం టికెట్. ఇక ఈమెకైతే ఇక నించొని పిక్కిలు వేసింది. టైం పాస్ చేసాం, స్నాప్ పెట్టుకున్నాము. టైం వచ్చేసి 3 అవుతుంది. ఒక 3 గంటల నుంచి నించొని పిక్కిలు వేసింది ఈమెకి. మా అమ్మను పట్టుకుని నడవాల్సి వస్తుంది. కొంచెం కాళ్ళ నొప్పి అనమాట అమ్మకి. సో చిన్నపిల్లలు ఇంకా ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళకైతే అక్కడ పంపించేస్తున్నారు. వృద్ధులకి ఇంకా చిన్నపిల్లలకి తొందరగా టికెట్లు ఇచ్చి పంపించేస్తారు. లైన్లో వచ్చేసాం మనము. ఇగో ఇక్కడ ఇప్పుడు సర్వదర్శనం టికెట్లు అయితే ఇస్తారు. టోకెన్స్ ఏవైతున్నాయో ఇక్కడే ఇస్తారు. సో ఇంకొక లైన్ ఉంది.
అలా స్ట్రైట్ వెళ్ళి అటు నుంచి వచ్చి ఇలా లోపలికి వెళ్ళాలి. సో గాయస్ టోకన్ లైన్ అయితే చూస్తున్నాము. క్రౌడ్ అయితే తక్కువనే ఉంది, తొందరనే దొరికింది టికెట్ కూడా. సో గాయస్ మొత్తానికైతే మాకు టికెట్ దొరికేసింది సర్వదర్శనంది. రేపు మధ్యాహ్నం 1 గంటలకు ఉంది. సో మేము ఈరోజు ఇక్కడ కింద ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవి చూసుకొని రేపు మార్నింగ్ లోపు అక్కడ పైకి వెళ్ళిపోతాము. సో రేపు మధ్యాహ్నం 1 గంటలకైతే అందరికీ టికెట్ దొరికింది. ఎలా అనిపించింది అక్క? ఫుల్ లైన్ ఉంది, బట్ టికెట్ దొరికినాక ఆనందం అయితే ఒక వేరే లెవెల్ అసలు, అంతే కదా. రేపు మధ్యాహ్నం 1 గంటలకు ఉందన్నమాట మొత్తానికి. ఇవ్వండి టికెట్ ఇది. రేపు మధ్యాహ్నం 1 గంటలకి సర్వదర్శనం టికెట్ ఉంది. సో ఫైనల్లీ పిలుపు అయితే వచ్చింది, వెళ్తున్నాము. గోవిందా. ఓకే గైస్, రేపటి బ్లాగ్లో కలుద్దాము. అండ్ మోరోవర్ ఇప్పుడు చూసే టెంపుల్స్ అన్ని షార్ట్స్ పెడతాను, చూడండి, సపోర్ట్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.